నన్ను నన్ను చూడు. అమ్మ మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి. మీరు ఎక్కడి నుంచి అండి? ఇక్కడ ఇసుపుడ బస్తీ. ఈరోజు జూన్ 2 అంటే తెలంగాణ దినోత్సవము, అవునండి. ఆవిర్భావ దినోత్సవము. మరి ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఏం లేదండి. తెలంగాణ దినోత్సవం జరుపుకున్నారా? లేదు. లేదా? ఎందుకు? ఏముందండి, అప్పుడు ఏమంటారు ఈయన ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. ఆ పరిపాలన ఈ పరిపాలన ఎలా ఉంది? వాటి మధ్య తేడా అయింది. అప్పుడు బాగుందండి. కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన ఎలా సాగింది? బాగానే ఉంది. బాగానే ఉండేనా? బాగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడా, ఏమి ఇల్లులు ఇస్తా అది ఇస్తా ఫ్రీ బస్ పెట్టినాడు. ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారా అది ఇది అని తిట్టేయడం, గొడవలు జరుగుతాయి. ఆడవాళ్ళని తిట్టేయడము. అసలు ఆ మనుషులేనా మరి అసలు? అవును. ఫ్రీ బస్ మేము పెట్టమని అడిగామా రేవంత్ రెడ్డిని? అడగలేదు కదా. వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చిన ఆడవాళ్ళని తిట్టొచ్చా? వాళ్ళ పిల్లలు వాళ్ళ వేరు వెళ్తారు, ఇంకో మొగలు తిడితే బాగుంటుందా? అట్లా తిడుతున్నారు. ఎక్కడ స్టాక్ పడినా కానీ ఆపట్లేదు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పెట్రోల్ అదేమన్నా? ఆర్టీసీ బస్సు వాళ్ళు డ్రైవర్స్ చాలా మరి ఘోరంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అదే అన్నాడు, ఎవరు పెట్టమన్నా ఫ్రీ బస్సు అని నేను అడిగానండి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇలా జరుగుతున్నాయి. ఏమంటే సస్తావు అంటారు, ఆ ముండా కొడుకు సస్తారు. రేపు వాళ్ళు సావకుంటుంటారు, మనం సావకుంటాం. ఏదో బస్సు లేకపోతే ఫుల్గా ఉంటారు, రెస్ట్లు ఉంటారండి. ఆపాలే కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదని మీకు అనిపిస్తుందా? ఏమనిపించట్లేదండి మాకు. ఇస్తా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అప్పుడు కొన్ని ఇచ్చారండి కేసీఆర్ గారు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఏమి అసలు పట్టించుకుంటలేదు. ఇక్కడ వెళ్ళి నేను ఇసుగూడ బస్సు దగ్గర చాలాసార్లు అడిగాను. ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్ షాప్ దగ్గర, సార్ మేము పేదవాళ్ళం సార్, మేము రెంట్ కట్టుకున్న స్తోమత మాకు లేదు. ఇక్కడ చూస్తే ఏమో 15,000 20,000 రెంట్లు అంటున్నారు. మేము సంపాదించుకుంది నెలకి 20,000, వాళ్ళకి రెంట్ 20,000 కడితే మేము ఏం తినాలి, ఏం బతకాలి, పిల్లలకి ఏం పెట్టాలి? అయితే మీకు ఇక్కడ ఒక ఇల్లు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇల్లు ఇమ్మని నేను ఇప్పటికి 3 సార్లు దరఖాస్తు పెట్టాను. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టాను, రేవంత్ రెడ్డి వచ్చాక 2 సార్లు పెట్టాను. 2 years నుంచి రేవంత్ రెడ్డి ఏం పట్టించుకుంటలేదు. ఎవరు నవీన్ యాదవ్ సార్ కూడా, ఆయనకు కూడా చెప్పాను, ఆయన వస్తాడు. నవీన్ యాదవ్ పంపించారా? లేదు, మామూలుగా మాకు ఇట్లా ఇల్లు కావాలి లేదని పెట్టాము. సరే అంటారు, తీసుకుంటారు, అలా పడేస్తారు అంతే. సరే అమ్మా.